శ్రీ విష్ణు పురాణం ప్రథమాంశం 21వ అధ్యాయం ప్రారంభం. వేణుని చరిత్ర. ఆగ్నేయ కుమారుడైన అంగుడు మృత్యువు కుమార్తె సునీదను వివాహమాడి ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలించి అందరి మన్ననలు పొందెను. ప్రజలు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు అందరూ సంతృప్తులైరి. యజ్ఞ యాగాది క్రతువులను ధర్మబద్ధంగా అనుసరించేవాడు. ఈ దంపతులకు జన్మించిన వాడే వేణుడు. యుక్త వయస్సు పొందు నాటికి సర్వశాస్త్ర పారంగతుడై బుద్ధి కుశలతలు కలవాలై వెలుగొందెను. అంగుడు వేణుడికి పట్టాభిషేకం చేసి రాజ్యమును సింహాసనమును పుత్రునకు అప్పగించి వాన ప్రశస్తమునకు వెళ్ళిపోయెను. తండ్రి తరువాత సింహాసనము అధిష్ఠించిన వేణుడికి ఐశ్వర్య భోగమదముచే బుద్ధి పెడత్రోవ పట్టినవి. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, యజ్ఞ యాగాదులను విస్మరించెను. తన మనస్సును నచ్చిన రీతిన ప్రవర్తించసాగెను. తన తండ్రి తాతలు దానము చేసిన అగ్రహారములను, భూములను లాగుకొనెను. ప్రజలపై అధిక మొత్తంలో పన్నుల భారం పడవేశను. విద్వాంసులను, పండితులను నిలువ నీడలేకుండా చేసి తరిమివేశను. ధ్రువవంశపు పేరు ప్రఖ్యాతలకు మచ్చ తెచ్చెను. బ్రాహ్మణులకు, మునులను హితువు చెప్పేవారిని కఠిన శిక్షలకు గురి చేసెను. అకృత్యాలకు పాల్పడెను. అధర్మము, క్షామము దేశమంతా నిండిపోయెను. ఇట్టి సమయంలో పూజ్యులైన మునులందరూ, ఓ రాజా, ధ్రువుని వంశమున పుట్టిన వాడివి, లోకోత్తరమగు పుణ్యకార్యములను చేసి ఈ క్షామ నివారణ కొరకు పూనుకొనుము. బాలుడైనను వెనుకంజ వేయక దీక్షచే సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి మెప్పించిన భక్తాగ్రేసరుడు ధ్రువుని వంశమున జన్మించితివి. అటువంటి నీవు ప్రజలను కన్న బిడ్డల వలె చూడవలను. కానీ నీవు చేయవలసిన కర్మలను మరిచితివి, ధర్మ కార్యములను విడిచిపెట్టితివి. యజ్ఞ యాగాది క్రతువులు లేక దేవతలకు ఆహుతులు అందుటలేదు. వారు ఆగ్రహించి సస్యశ్యామలమైన ఈ రాజ్యమును కరువు కాటకములలోనూ చేసిరి. వర్షములు లేవు, పంటలు లేవు, భూమి బీడు అయినది. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వృద్ధులు, బాలలు, మహిళలు దీనులై ఆక్రోశించుచున్నారు. అత్యుత్తమైన వంశము మందు జన్మించిన నీవు ఇట్లు ప్రవర్తించుట కడు శోచనీయము. ప్రజల ఆక్రందనలు నిన్ను పతనము చేయకముందే నీ క్షాత్ర ధర్మమునకు ఉచితమైన ధర్మబద్ధమైన సత్కర్మలను చేయుము. నీ రాజ్యమును సుభిక్షము చేయుము. ఎచ్చట వేదోక్తముగా యజ్ఞములు, క్రతువులు నిర్వహించబడునో అచ్చట శ్రీమన్నారాయణుడు స్వయముగా ప్రత్యక్షమై ఉంటాడు. ఏలననగా ఆ పరంధాముడే యజ్ఞపురుషుడై ఉన్నాడు. కామిత వరదుడైన ఆ శ్రీహరి నీ మనోభీష్టములను నెరవేర్చి రాజ్యమున సుఖశాంతులతో వర్ధిల్ల చేయును అని పరిపరి విధములుగా లోకనాయకుని గుణగణాలను పొగుడుచు స్తుతించుచు వేణుని మంచికై సద్బోధలు చేయసాగిరి. ఐశ్వర్య బల మదోన్మదుడైన వేణుని చెవికి ఇవి ఏమియూ ఎక్కలేదు. పైగా వారి మాటలకు మరింత ఆగ్రహించి ఇట్లు దుర్భాషలాడెను. ఈ సృష్టిలో నన్ను మించిన బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, అధికుడు మరొకడు లేడు. త్రిమూర్తులు ప్రతినిధిగా నేను భూమిపై జన్మించాను కనుక ముందుగా నాకే విలువను ఇవ్వవలసి ఉన్నది. నేను చెప్పినదే వేదమని శిరసా వహించండి. నాకు ఎదురు చెప్పిన వారికి భూమిపై స్థానమే లేదు. నేను చెప్పినదే ధర్మము కనుక నాకు హితబోధలు చేయుట ఆపి నా మార్గమునే అనుసరించండి అని పలికెను. గర్వాంధకారముతో వేణుడు పలికిన ఈ పలుకులకు ఋషులు, మునీశ్వరులు క్రోధులయ్యారు. తమను దూషించిన దానికంటను భక్తవత్సలుడైన శ్రీపతిని నిందించుట చేత అమిత ఖేదమునొందిరి. అతడి అతి దారుణమైన నిందావచనాలతో దుఃఖము, క్రోధము కలగలిసిన మనస్సులతో మునీశ్వరులందరూ ఒక్కసారిగా ఇట్టి స్వధర్మ నిర్వహణ చేయలేని రాజు ఈ రాజ్యమునకు అనర్హుడు. అటులనే దేవదేవేశుడు అయిన జనార్దనుని నిందించి, దూషించి, వ్యతిరేకించిన ఇట్టి పాపాత్ముడు జీవించి ఉండుటకు అనర్హుడు. ఇట్టి దుర్మార్గుడు మన రాజ్యములో ఉన్నచే ధర్మం నశించిపోవును, భూమి పాపాత్ములతో నిండి అల్లకొల్లాలం అగును అని అంటూ వారందరూ మారణ మంత్రోచ్చారణ చేతనున్న దర్భలతో దివ్యాస్త్రములుగా సంధించి వేణుడి శరీరంపైకి విసిరారు. వెంటనే దివ్యశక్తి సంపన్నుడైన ఆ అస్త్ర ప్రభావం చేత వేణుడు మరణించాడు. వేణుడు విగత జీవి అయి వెంటనే రాజ్యమంతటా అరాచకం ఏర్పడినది. ప్రజలందరూ దుర్మార్గులై ఒకరినొకరు దోచుకుంటూ దొంగలయ్యారు. పాపాత్ములై హింసించుకుంటూ ఉన్నారు. ఆ దొంగలు తిరుగు బాటసారుల వలన రేగిన ధూళి నేలపై నుండి నింగికి ఎగిరింది. దాని తీవ్రతకు అనేక మంది జనులు అక్కడికక్కడే మరణించారు.
తప్పించుకున్న కొందరు పరుగు పరుగున రాజకులువునకు చేరి మంత్రులతో జరిగిన దానిని విన్నవించారు. మునులు ఇదంతయు వేణుని మరణము చేతనే సంభవించినదని దివ్య దృష్టితో పరిశీలించి తెలుసుకొంటిరి. రాజులేని రాజ్యములో ఇట్టి ఆపత్తులు సంభవించునని గ్రహించి రాజ్యమునకు అర్హుడైన రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయవలనని సంకల్పించి వేణుని మృత కళేబరము నుండియే మరొక ప్రాణిని ఆవిర్భవింప చేయాలని పూనుకొన్నారు. వెనువెంటనే అపుత్రుడైన వేణుని ఊరువుని అరణిగా చేసుకొని ప్రాణోత్సర్గ మంత్రములను వేదోక్తములుగా పఠించుచు మదనముగా కావించి అందుండి సజీవుడై ఒకడు ఆవిర్భవించాడు. కాలిన ఇనుప ప్రతిమ వలె నల్లని దేహము, మరగుజ్జు రూపము, తైల సంస్కారము లేని కేశములు చేత వికృత రూపముతో వాడు ఎలుగెత్తి అరుచుచు నేను ఏమీ చేయవలనని ప్రశ్నించెను. ఆ మునులు వాడిని నిషీద అనగా కూర్చుండమని చెప్పి వాడు వేణుని యొక్క దుష్కర్మ శేషమే ఆ ఆకృతిగా రూపుదిద్దుకున్న వాడని గ్రహించిరి. ఇకపై వాడు మ్లేచ్ఛ కిరాతకులకు అధిపతి అయ్యి వింధ్య శైలమునందు నివసించున్నట్లు వానికి నిషాదుడు అను పేరు నిల్చున్నట్లు తెలిపి పంపివేసిరి. వాడి సంతతి అందరూ వింధ్య పర్వతంలోని నిషాదులైనారు. ఇట్లు వేణుని పాపమంతయు తొలగిపోయినది. అప్పుడు వేణుని పుణ్యదేహమున దక్షిణ భుజమున మదియించగా దాని నుండి అతి ఉత్తముడు, ఉదాత్తుడు, ధీరోదాత్తుడు అయిన పృథువు అగ్నివలే దేదీప్యమాన తేజోమూర్తి అయి జన్మించెను. శ్రీ విష్ణు పురాణం 21వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.